హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? నీతమ్మ వంటిల్లుకి స్వాగతం. నేను ఈరోజు మీకు ఆంధ్ర ఇష్టమైనటువంటి ఈ గోంగూర పచ్చడిని చూపించబోతున్నాను. గోంగూర పచ్చడి ఎర్ర గోంగూరని తీసుకున్నాను నేను. ఎర్ర గోంగూర మామూలుగానే పులుపు ఎక్కువగా ఉంటుంది. దాన్ని ముందు రోజే తీసుకొని కడిగి గుడ్డ మీద ఆరబెట్టాను. ఎందుకంటే తడి ఉంటే పచ్చడి చెడిపోతుంది కదా. తడి లేకుండా ఉంటే 10-15 రోజులు, నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. అందుకోసమని తర్వాత నేను నూనె కూడా దీనికి ఎక్కువగానే పడుతుంది. 2-3 గరిటెలు నూనె తీసుకొని అందులో ఒక 20 దాకా ఎండుమిరపకాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. మెంతులు వేశాను. ఫస్ట్ మెంతులు ఎర్రగా వేగాక ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇంతవరకే తీసుకుంటాను. ఇందులో ఇంకేమీ కలపను నేను. ఎందుకంటే ఎర్ర గోంగూర సహజంగానే పుల్లగా ఉంటుంది కదా. అందులో చింతపండు వేస్తే చింతపండు పచ్చడి తిన్నట్టుగా ఉంటుంది కానీ గోంగూర తిన్నట్టుగా ఉండదు. అందుకని గోంగూర పచ్చడిలో ఎటువంటి వేరేవి కలిపినా దాని రుచి పోతుంది. కాబట్టి గోంగూరలో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మెంతులు మాత్రమే వాడాలి. ఇప్పుడు ఆ శుభ్రం చేసుకున్నటువంటి ఆరిపోయినటువంటి గోంగూరని ఈ నూనెలో వేసి బాగా వేయించి మగ్గించాలి. మూత పెట్టి మగ్గించాలి. పసుపు కూడా కొంచెం వేసుకొని చక్కగా కలుపుకొని మాడకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ గోంగూరని బాగా మగ్గించినట్లయితే ఎర్ర గోంగూర తొందరగా మగ్గిపోయి మెత్తగా అయిపోతుంది. అయితే ఇందులో కొద్దిగా తెల్ల గోంగూర కూడా కలిసింది కాబట్టి అక్కడక్కడ ఆకులుగా ఉండి కొంచెం కనబడుతోంది. అందుకోసమని ఇట్లా తెల్లగా మగ్గిన దాన్ని చక్కగా మధ్య చూడండి, నూనె బాగా తేలింది కదా పైకి. మధ్యలో కలపకపోయినట్లయితే అడగంటుతుంది తొందరగా. అందుకోసం మధ్యలో దాన్ని కలుపుతూ ఉండాలి. కలిపి దాన్ని నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకున్నట్లయితే పచ్చడి బాగా నూనె తేలి మంచిగా పచ్చివాసన పోయి చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఎండుమిరపకాయల్ని, మెంతుల్ని మిక్సీ జార్లో వేసుకున్నాను. రోట్లో నూరుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కానీ నేను మిక్సీలో వేసా. తగినంత ఉప్పు వేసుకొని మిక్సీలో దాన్ని పౌడర్గా చేసుకొని, ఈ ఎర్ర గోంగూరని అసలు మిక్సీ పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే అది మగ్గిపోయి దాంట్లోనే మనము ఈ చేసుకున్నటువంటి కారాన్ని వేసి కలిపితే చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆకు తగులుతూ బాగుంటుంది. కొంచెం తెల్ల గోంగూర అయితేనేమో మిక్సీ పట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఆకులుగా కనబడుతూ ఉంటుంది చూడడానికి. అందుకని తెల్ల గోంగూర సగం, ఎర్ర గోంగూర సగం కలుపుకొని పచ్చడి చేసుకున్నట్టయితే పులుపు వేరేది కలపకుండా చాలా రుచిగా ఉంటుంది. అది కొంచెం తెల్ల గోంగూర కొంచెం ఒగరుగా ఉంటుంది కాబట్టి, ఎర్ర గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి రెండు సరిపోయేటట్టుగా ఉంటాయి. ఇప్పుడు ఆ గోంగూరను మొత్తము ఆ మిక్సీలో వేసి మొత్తం కారం బాగా కలిపేటట్టుగా ఒక్కసారి తిప్పుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. గోంగూర పచ్చడి నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.